ప్రేమో ఏమో ఈ లాహిరి. రే ఇలా కాదు గాని ఓ పైపు తీసుకొచ్చి నోట్లో పెట్టి డైరెక్ట్ గా దాంట్లోంచి జుట్టు నోట్లోకి పంపించు. లోపల పడుకోండి సార్, నోట్లో పడుతుంది కదా. రే నువ్వు జుట్టు కట్ చేసే లోపల అది మళ్ళీ పెరిగేలా ఉంది. ఎదవ లాజిక్ లాపి తొందరగా కట్ చేయి. సారీ సార్. మావయ్య సరదాగా ఎప్పుడన్నా ఇంటికి రా. వస్తాను, అసలు టైం దొరకట్లేదు. అమ్మమ్మ అడుగుతూ ఉంటుంది. వస్తాను, వీలు చూసుకోండి. Okay. How much it was? పర్లేదు, నేను కట్టేస్తా. వద్దు, నేను చూసుకుంటాగా. నో, ఇట్స్ ఫైన్. ఓకే, బాయ్. బాయ్. ఫినిష్ సార్. $250 సార్. 2000. సార్ పావు గంట పడుతుంది అనుకుని వచ్చాయా? గంట పావు పట్టింది. నీ పనికి నువ్వు డబ్బులు అడిగావు, మరి నా టైంకి డబ్బులు ఎవడిస్తాడు? ఒక పని చేయి, ఆ 2000లో 250 తగ్గించుకుని 1750 ఇచ్చేయి. వద్దులే, నీ దగ్గరే ఉంచు, వస్తూ ఉంటా. God bless you. విలియం రెడ్డి గారు, రండి ప్లీజ్ కమ్. లేట్ అయినా కరెక్ట్ టైంకి వచ్చారు. మీ జ్యూరిస్డిక్షన్ గురించి ప్లీజ్ సిట్ డౌన్. కన్సిస్టెంట్ గా మీ జ్యూరిస్డిక్షన్ లో క్రైమ్ రేట్ బాగా తగ్గిందండి. అవును మేడం, థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ కోట్ ఎంతండి? 95 మేడం. సూపర్ సూపర్. సెకండ్ అండి? 35 మేడం, బాగా తగ్గింది మేడం. 118, సెకండ్ హైయెస్ట్. ఈ క్వార్టర్ 0. ఇప్పుడేంటి మీ అందరం క్లాప్స్ కొట్టాలా? కాదు విలియం గారు, మీరు పిచ్చోళ్ళా మేము పిచ్చోళ్ళమా? కేసులు రిజిస్టర్ చేయకుండా వదిలేస్తే అయిపోతుందా? మీ జ్యూరిస్డిక్షన్ లో రిబ్బన్ కట్ చేసిన వాళ్ళందరూ వేరే స్టేషన్ లో అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ లాగితే తెలిసే ఈ డీటెయిల్స్ అన్ని. మీరు జీరోలు రాస్తూ కూర్చోండి. అవును, ప్రమోషన్ కోసం రికమెండేషన్ పెట్టినట్టున్నారు కదా? అవును మేడం. నెక్స్ట్ మీటింగ్ కి ఇష్యూ క్లియర్ కాకపోతే నేను రికమెండేషన్ పెడతాను మీ సస్పెన్షన్ కి. మ్యామ్, ఏంటి? ఎలా ఉంది వాడికి? బాగానే ఉన్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్ ఏంటి? నీ కొడుకు కదా, స్కూల్కి వెళ్తానంటున్నాడు. నువ్వు ఎగ్జామ్ రాసుకో. ఫోన్లు ఎగ్జామ్ ఫీ. సెమిస్టర్ ఫీజు ఎప్పుడు కడతావమ్మా? ఒక 2 డేస్లో కట్టేస్తానన్నా. కట్టినట్టు ఆల్రెడీ రిసిప్ట్ ఇచ్చాను. ఇది వరకంటే నేనే మేనేజ్ చేసేవాడిని. ఇప్పుడు నాకు కూడా కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంది, అర్థం చేసుకోమ్మా. సారీ అన్నా, ఈ 2 డేస్లో ఖచ్చితంగా కట్టేస్తాను. ప్లీజ్. థ్యాంక్స్. సార్ మీ పేరు అడగడం మర్చిపోయాను. భాస్కర్. టీ సైలెంట్. టీ ఉండదు కదా సార్ భాస్కర్లో, అందుకే సైలెంట్ సార్. భలే గమ్మత్ సార్ మీరు. ఉషానగర్ కాలనీ తెలుసా అండి? తెలీదు సార్.
అక్కడైతే మీకు మంచి ఇల్లు తక్కువ ధరలో దొరుకుతుంది. ఇల్లే బెస్ట్ సార్ ఎంతైనా. మీకు విషయం తెలుసా అండి, మీరు దేన్నైనా దొంగతనం చేయగలుగుతారు. నేనా అండి? మీరంటే మీరు కాదు సార్, ఎవరైనా దేన్నైనా దొంగతనం చేయగలుగుతారు కానీ ఇంటిని చేయగలరా? లేదు. అందుకే దాంట్లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. వచ్చేసింది. ఓ స్కూల్ ఇదేనా సార్? బ్రహ్మాండంగా ఉంది సార్ స్కూల్. బాగుంటాను, స్పోర్ట్స్ బాగుంటాయి. నొప్పి పెడితే మీ మిస్ నాకు కాల్ చేయమని. నా నెంబర్ ఉందిరా. నారాయణ కేసు ఫైల్స్ రెడీయా? తీసుకురా. ఓకే మంచి కేసు ఒకటి కావాలి. సార్, రూపాలి అని నెక్లెస్ రోడ్లో దొరికింది. కత్తిలో ఉంటుంది, మీరు అంటే తీసుకొచ్చేస్తాను. నేను అడిగేది ఆ కేసుల గురించి కాదయ్యా, క్రిమినల్ కేసుల గురించి. కొత్తగా ఎవరు దొరకలేదా? అది ఒక్క క్యాండిడేట్ దొరికితే చాలు, పాత కొత్త కేసులని వాడి మీద పెట్టేసి కేసు క్లోజ్ చేసేచ్చు. ఎవరున్నారు చెప్పు? లాస్ట్ ఇయర్ December 22వ తారీఖు నువ్వు దొంగతనం జరిగింది. లాస్ట్ ఇయర్ December 22 ఎందుకు పాత కేసులు సాల్వ్ చేయలేదని కాన్ఫిడెన్స్ పోతుంది. కొత్త ఏమన్నా చెప్పు. సార్, శారదా కాలేజ్ వాళ్ళు పేపర్ లీక్ అయిందని నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. స్టూడెంట్ దగ్గర ఆ పేపర్ దొరికింది సార్. ఆ కాలేజ్ దగ్గరలో ఉన్న జిరాక్స్ షాప్ మీద డౌట్ ఉంది సార్. అయితే వాడిని తీసుకొచ్చేసాయి. ఇంకెవరున్నారు? నాకు ఆప్షన్స్ కావాలి. శివరాత్రి రోజు శ్యామలా నగర్లో ఒక దొంగతనం జరిగింది సార్. ఏం జరిగింది? ఒక వాచ్, ఒక స్పీకర్, కొంచెం క్యాష్ పోయింది సార్. కొంచెం క్యాష్ అంటే ఎంత? తెలియదు సార్. వాచ్ అన్న కాస్ట్లీదా? ఐడియా లేదు సార్. స్పీకర్ అన్న పెద్దదా? చిన్నది సార్. చిన్నదంటే ఎంత? ఎంత? ఏ డీటెయిల్స్ తీసుకోకుండా కేసులు ఎలా బుక్ చేస్తారయ్యా? ఎలా సాల్వ్ చేస్తావు? ఆ కంప్లైంట్ ఇస్తాను రమ్మను. అంతా మఫాగాడు దొరికారు. సార్ సార్ ప్లీజ్ సార్, ఆఫీస్ టైం అవుతుంది సార్. హెల్మెట్ ఎదురా? కంగారులో ఇంట్లో మర్చిపోయి వచ్చాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఆఫీస్ టైం అవుతుంది సార్. సార్ ఎక్కడికి సార్? చెప్తా పదా. హలో, టైం అవుతుంది, మీరు ఎక్కడికి సార్? మీరు ముగ్గురా అండి? అవునండి. నారాయణ గారు, డాక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి స్టేషన్కి రమ్మన్నారు ఎస్ఐ గారు. వివరాలు రాసుకోవాలట. ఇంకెన్నిసార్లు వివరాలు సార్? నేను చెప్పాను కదా, ఒక గోల్డ్ చైన్, ఒక వాచ్, 2 లక్షల క్యాష్, ఒక చిన్న స్పీకర్. అడ్రస్ కూడా రాసుకోండి, శ్యామలా నగర్ 2వ వీధి. ఓకే ఓకే, స్టేషన్కి రండి. మళ్ళీ రమ్మంటారేంటి సార్? మీది ఎంత చిన్నది అని అడిగారండి ఎస్ఐ గారు. ఏది పోయింది కదా మీ స్పీకర్. గుప్పిడంత స్పీకర్ అని చెప్పాను కదండి. ఏమండి, మీ గుప్పుడు ఎంత మాకేం తెలుస్తుందండి? స్టేషన్కి రండి. దొంగలు పట్టుకోవాలొద్దా? సర్లేండి సార్. సార్, నా మేనేజర్ ఫోన్ పదే చేస్తాను. పది ప్లీజ్ సార్, నిమిషాలు ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. పొద్దున్నే ఫ్రెష్ గా పోలీస్ స్టేషన్ సాఫ్ట్వేర్ సార్, పోలీస్ స్టేషన్ ఇలా లుంగిలు వేసుకోవచ్చు. పెద్ద ఫ్యామిలీ ఏమైపోతుంది సార్? ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. బరువు పోతుంది సార్, ఎవరన్నా చెప్తే. సార్ సార్ అర్థం చేసుకోండి సార్. హే బ్యూరా, ఎక్కడున్నావు? బిజీగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు అని అడగలేదు, ఎక్కడున్నావు? ఏమైంది? మాధవ్ నిన్ను కలుస్తా అంటున్నాడు నిన్నటి నుంచి. మన గురించా? ఏమన్నా డౌట్ వచ్చిందా? నో 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 నో, నువ్వే స్లిప్ అవ్వకు. కానీ విలియంని కలవాలని ఒకటే గోల. షాప్ లో కూడా వెళ్ళాడు స్వీట్స్ తీసుకురావడానికి. స్వీట్సా? ఎందుకు? ఏమో నాకేం తెలుసు, ఈ తొక్కలో క్వశ్చన్లన్నీ అడక్కు. మీరు ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడే. ఇప్పుడా? సరే 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 సరే. William. Long time. How are you, Ra? Fine. How are you? Hey, you put on a lot of weight, dude. Hello, Andy. హాయ్. Viola, sweets? యా. Hey, మాధవ్, ఏంట్రా ఇది? ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు మనం కలవలేదు. పైగా ఫస్ట్ టైం కలుస్తున్నాం. నీకేమో స్వీట్స్ అంటే ఇష్టం కదా. ఎందుకురా ఈ ఫార్మాలిటీస్ అన్ని? అమ్మ ఎలా ఉన్నారు? షీఈస్ ఫెంటాస్టిక్, సూపర్. ఎక్కడరా, అసలు కలవడమే కుదరట్లేదు. షిఫ్ట్ల మీద షిఫ్ట్లు, క్యాంపులని, ఇండస్ట్రియల్ టూర్లని, ఏవేవో. ఇదిగో మళ్ళీ ఇంకో 2 రోజుల్లో వెళ్ళాలి. కమ్ హోమ్ సమ్ టైమ్ మ్యాన్. డెఫినెట్లీ. నువ్వు ఉండేది అక్కడే కదా, అదేదో కోచింగ్ సెంటర్ కింద. కాదు గుడెన్ కలక మారావు. ఓ, మళ్ళీ మారావా? వ్యోలా, ఇన్వైట్ చెయ్యి. ప్లీజ్ రండి. మళ్ళీ తను సెపరేట్ గా చెప్పాలా? నువ్వు చెప్తే సరిపోదా? సార్ డోంట్ పుట్ మీ ఇన్ ట్రబుల్ సార్, ప్లీజ్ సార్. సార్ మొత్తం సాఫ్ట్వేర్ ఎగిరిపోతుంది సార్, నేను వెళ్ళకపోతే సార్. వెయిట్ 2 minutes సార్, 2 నిమిషాలు సార్. మీరు ఏసీ వేసుకోండి, ఇదిగోండి రేడియో పెట్టుకోండి. నేను ఇప్పుడే 2 నిమిషాలు వచ్చేస్తాను సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. నా గురించి మీకు చాలా చెప్పాము. వీడి గురించి కాలేజీలో చాలా చేశాను. ఏది నమ్మద్దేం ప్లీజ్, అన్ని అబద్ధాలు. సిటీ ఏంటండి గందరగోళంగా ఉంది. అస్సలు మొహమాటం లేకుండా మీకేం కావాలో చెప్పండి, అన్నీ నేను చేసుకోండి. చచ్చా, అందుకని కాదు. హలో, మాట్లాడండి, ఎక్కడున్నావు? చెప్తామా?
అరే మేమేమి నీ వర్క్ డిస్టర్బ్ చేయట్లేదు కదా. హే నథింగ్ మ్యాన్. అదంతా తిప్పాడు. మన దగ్గర 2 ఉన్నాయండి, మ్యాథ్స్ ఫిజిక్స్ 2 ఉన్నాయండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. పాన్ కార్డ్కి ఏం కావాలి? పాన్ కార్డ్కా 2 ఆధార్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. పొద్దునే మా లింగరాజు గడ మోహన్ చూసాను కాబట్టి సరిపోయింది, కానీ జస్ట్ మిస్. డైరెక్ట్ లుంగితో లోపలేసేద్దరు. ఈ డాక్టర్ గారు ఎక్కడ దొరికాడు నాకు. సంజయ్ నాకు ఇచ్చింది 50, 20 ఖర్చులు 20, మొత్తం 90,000 కదా. 2 లక్షలు అంటే ఏంటి? ఓకే, సమ్ టైమ్స్ హ్యాపెన్స్. నీ అమ్మ ఎక్కడున్నావా? ఏంటి రాజు డ్రెస్సా? షట్ యువర్ మౌత్. శారదా కాలేజ్ తెలుసా? అద్దెలు ఇంపార్టెంట్ అండి. మన దగ్గర నుంచే కదా స్టడీ మెటీరియల్ ఇది. క్వశ్చన్ పేపర్ కూడానా? క్వశ్చన్ పేపర్లు ఎలా పంపిస్తామండి బాబు మీరు మరి. ఇదేంటి? అది ఏ రసూల్ దో టీయా? నమస్తే సార్, ఆప్షన్స్ తెచ్చాను చూసుకోండి. ఇంకా ఏంట్రా ఇది? ఏమో నాకేం గొప్ప తీసి క్వశ్చన్ పేపర్లు ఇచ్చేసి వచ్చావా? నీకేమో పిచ్చా? ఎంతసేపు సార్? ఇక రాయండి సార్. అన్ని సార్లు ఫోన్ చేస్తే ఎలాగా? మీరు రమ్మని వెళ్ళిపోతే ఎలా? సార్ నా దగ్గరే ఉంది సార్. నన్ను అడుగుతున్నారు. నా దగ్గరే లేదు సార్. అనవసరంగా తెచ్చానా? పరిగెడదామా? దొరికేద్దాను. అయ్యో ఏముంది సార్? సార్ నేను చెప్పే నేను జిరాక్స్ షాప్ వచ్చిన కస్టమర్ సార్. ఆఫీస్కి టైం అవుతుంది సార్, వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ సార్ మీరేంటి సార్ ఇక్కడ ఏసీ పని చేయట్లేదా? తను మీకు తెలుసా? సార్ భలే ఉన్నారు సార్, మా కస్టమర్ సార్. ఈయన ఇల్లు చూపించడానికి వెళ్తుంటే మీరు పిలిచారని ఇక్కడికి వచ్చాం. మీ కస్టమరా? మరి జిరాక్స్ షాప్ దగ్గర కనపడ్డాడు. భలే వారు సార్, సాఫ్ట్వేర్ సార్. ఆయన ఏదో పని మీద ఉంటారు, మీరేమో ఇంత లేట్ వస్తారు. చూడండి బ్యాంక్ కూడా వేసుకొచ్చారు. సార్. సారీ సార్. ఏంట్రా ఇది? నేను కస్టమర్ సార్. సార్ సార్ యాక్చువల్లీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ. యూ లేట్ నో. ఆయన అందుకే టైం ఉందని లుంగి కూడా మార్చుకుని వచ్చాను సార్. ఇష్యూ ఎందుకని? సార్ రండి సార్, కూర్చోండి. రాయండి. చూదా స్టేషన్ హౌస్ ఆఫీసర్. అయినా మీరు ఇదంతా లేకుండా జిరాక్స్ షాప్ కిందకి వెళ్ళారు? హెచ్ఆర్ లెటర్ జిరాక్స్ సార్. కస్టమర్ సార్. సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్. రాయండి. వాచి నిజంగా కాస్ట్లీదేనా? కాస్ట్లీ సార్. క్యాష్ ఎంత పోయింది? 2 లక్షలు పోయింది సార్. 2.5 రాయండి. అమ్మ నా కొడుక. 2.20 రాయండి. అలాగే సార్. అదే శివరాత్రి రోజు దొంగతనం జరిగింది, దాని గురించి. పట్టుకుందాం. వెళ్ళిపోతాం సార్. సార్ నా మాట వినండి సార్. మాట్లాడబాక. పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి నీకు సిగ్గులేదు? నీకు మాటలు లేవు, మాట లేదంతే. సార్ నాకు కొంచెం ఏదో సెల్టరీగా ఉంది, నేను బయట వెయిట్ చేస్తాను. ఐ టేక్ 1 minute సార్. టేక్ 2 minutes సార్. సార్ వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సారీ బాస్. సార్ 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 వాడు వెళ్ళిపోయాడు సార్. నా పరిస్థితి సార్. ఏంటి? వాట్ ద ఫక్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? సార్ కూర్చో. నారాయణ సార్, వీడేనా క్యాండిడేట్? సార్ ఇడే సార్. క్యాండిడేట్ సార్. సరిపోతాడంటావా? సరిపోతాడు సార్.